ఆమె కళ్ళు అభినయ దర్పణాలు, ఆమె చేయి దానానికి మారుపేరు, ఆమె నవ్వు మాట అభిమానులకు తీయని పాట. ఇలా ఎంతసేపైనా చెప్పుకోగల నటీమణి మహానటి సావిత్రి. ఈరోజు ఆమె 90వ జయంతి. మనని విడిచి వెళ్ళి ఏళ్లు గడిచిన మరపురాని మహానటి గురించి 4 మాటలు. కొందరు అభిమానుల హృదయాల్లో కొలువై ఉంటారు. వారు భౌతికంగా మన మధ్య లేకపోయినా నిత్యం తలుచుకుంటూనే ఉంటాం. మహానటి అనగానే మన కళ్ళ ముందు మెదిలే నటి సావిత్రి ఒక్కరే. అందుకే ఆమె పేరుతోనే ఆమె సినిమా వచ్చింది. ఆమె నవ్వు మాట, ముఖ్యంగా దేవదాసులో పార్వతిగా, మాయాబజార్లో శశిరేఖగా చరిత్రలో నిలిచిపోయారు. మరణించి 50 ఏళ్లు కావస్తున్న ఇప్పటి తరం వారు కూడా సావిత్రిని అభిమానిస్తున్నారంటే ఆమె నట ప్రభావం అర్థం చేసుకోవచ్చు. అయితే కేవలం నటన ఒక్కటే సావిత్రిని గుర్తుంచుకోవడానికి కారణమా అంటే కాకపోవచ్చు కూడా. జీవితం అనే వైకుంఠపాళిలో పరమపద సోపానం అధిరోహించినా కూడా దురదృష్టవశాత్తు పాము నోట్లో పడి అట్టడుగు చేరినట్లే ఆమె జీవితము సాగింది. నా అనుకున్న వాళ్ళు దూరం అయ్యారు. ప్రేమరాహిత్యం తట్టుకోలేని ఆ దేవత తనను తానే శిక్షించుకుంది. ఫలితంగా 5 పదులు నిండకుండా మృత్యువుకు చేరువైంది. దేవదాసు, అర్ధాంగి, మాతృదేవత ఎన్నో చిత్రాలను కేవలం తన నటనతో విజయవంతం చేసిన సావిత్రి సినీ అభిమానుల హృదయాల్లో కొలువైన దేవత. మహానటి సావిత్రి సినిమాల్లో కాదు, మన హృదయాల్లో శాశ్వతంగా నిలిచిన రూపం. ఆమె జీవితం బాధతో నిండి ఉన్న ఆమె కళ మాత్రం మనందరికీ నిత్యం పులకరింత. మనం చూస్తున్న ప్రతి క్లాసిక్ సన్నివేశంలో, వింటున్న ప్రతి గీతంలో, ఆహనా పెళ్ళంట నుంచి అంతా భ్రాంతి అయిన వరకు అనుభవించే ప్రతి భావంలో సావిత్రి ప్రత్యేకత తెలుస్తూ ఉంటుంది. మాయాబజార్ మహా ఎస్వీఆర్ ఘటోత్కచుడే సావిత్రి శశిరేఖ ముందు చిన్నబోయాడు. రెప్పపాటులో రాక్షసుడి భంగిమ అభినయం, వెంటనే శశిరేఖ సౌకుమార్యాన్ని అభినయించిన సావిత్రి నట విశ్వరూపం మాటలకు అందేది కాదు. చూసి కళ్ళల్లో వంపుకోవాల్సింది, మనసులో నింపుకోవాల్సింది. ఒకప్పుడు స్టూడియోలో ఆమె కోసం ఎదురు చూస్తే చివర్లో తన గదిలో నిశ్శబ్దమే ఆమెతో మాట్లాడేది. వెలుగుతో పుట్టిన ఆ దేవత నీడలతో పోరాడిన మన హృదయాల్లో మాత్రం ఎప్పటికీ